హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. శేఖర్ కముల గారి డైరెక్షన్ లో సినిమా వచ్చి సుమారు 3 to 4 years వరకు అయిపోయింది. ఐ థింక్ ఆయన లాస్ట్ తీసినటువంటి సినిమా నాగ చైతన్య సాయి పల్లవి హీరోయిన్లుగా నటించినటువంటి లవ్ స్టోరీనే. దాని తర్వాత ఆయన ఒక పక్కా కమర్షియల్ మూవీని ప్లాన్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇక ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. కుబేరా అనేటటువంటి టైటిల్ తో ధనుష్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా మన ముందరికి శేఖర్ కముల గారు ఒక మంచి కాన్సెప్ట్ తో రాబోతున్నారు. సాధారణంగానే శేఖర్ కముల గారి సినిమాలు అంటే ఖచ్చితంగా సొసైటీకి సంబంధించినంత వరకు ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి క్రమంలో ఉంటుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ప్రత్యేక హైప్ రావడానికి గల కారణం మన తెలుగు హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున గారు కూడా ఈ సినిమాలో ఇంక్లూడ్ అవడం. నాగార్జున గారి మధ్య అన్ని లాంగ్వేజెస్ లో ఇంక్లూడ్ అవుతున్నారు. బట్ ధనుష్ గారితో ప్రత్యేకంగా కనిపించడంతో సినిమా మీద హైప్స్ వచ్చాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి శేఖర్ కముల గారు ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. అంటే ఇకపై ఇప్పటి వరకు మనం కానీ శేఖర్ కముల గారి మూవీస్ అనుకున్నామంటే ఒక ఆనంద్ కానీ ఫిదా లాంటి సినిమాలు అనుకుంటాం కదా. బట్ ఎప్పుడైతే కుబేరా రిలీజ్ అవుతుందో దాని తర్వాత నుంచి శేఖర్ కముల మూవీ అంటే మనకి వెంటనే గుర్తొచ్చినటువంటి సినిమా కుబేరా అని చెప్పి చాలా మంది డిసైడ్ అయ్యారు. బట్ రాని సినిమా అనేది పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది. సో 3 years బ్యాక్ అనౌన్స్ చేసినటువంటి ఈ సినిమా ప్రాజెక్టు ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, 2025 ఫిబ్రవరిలో. బట్ ఇంకా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇంకొన్ని షూటింగ్ సీన్స్ అయితే కంప్లీట్ కాలేదంట. సో ఆల్మోస్ట్ ఇది ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ విషయం క్లారిటీ వచ్చేసింది. సో ఓవరాల్ గా మూవీ టీం చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారంట. అంటే మే ఆ టైంలో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ధనుష్ గారు కూడా కాస్త డిసప్పాయింటెడ్ గా ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతోంది. సో ఈ క్రమంలో రష్మిక మందాన గారికి అండ్ అలానే నాగార్జున గారు అండ్ మరోపక్క ధనుష్ గారు కూడా వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటంతో సో ఎప్పుడైతే ఈ సినిమా కంప్లీటెడ్ గా అందరూ జాయింట్ గా ఛాన్స్ కుదురుతుందో సో ఆ టైంలో అందరు కలిసి సినిమా చేద్దాం అనుకుంటున్నారంట. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కుబేరా లాంటి ఒక కమర్షియల్ మూవీని శేఖర్ కముల గారు ఎందుకో ఇంత లాగ్ చేస్తున్నారన్న క్వశ్చన్ చాలా మందిలో వచ్చి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కాస్త డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ హోప్ ఈ సినిమాని కాస్త త్వరగా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాం. సో శేఖర్ కముల గారిలో మనకి బాగా నచ్చినటువంటి సినిమా పక్కాగా హ్యాపీ డేస్ అనే చెప్పుకుంటాం. ఇక దాని తర్వాత ఆయన మంచిగా లవ్ స్టోరీ లాంటి సినిమా తీసినప్పటికీ ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేదు. సో ఆ క్రమంలోనే ఇటువంటి ఒక వర్షన్ ఎంచుకున్నట్టున్నారు. సో మైథలాజికల్ అండ్ మేబీ సైన్స్ కూడా ఇంక్లూడ్ చేసేటటువంటి కథ ఉండొచ్చు. అండ్ రష్మిక కూడాను ఈ సినిమాలో ఒక మంచి పేరు వస్తుందని ఆ టైంలో మాట్లాడుతున్నారు. బట్ పుష్ప 2 సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మరి ఈ సినిమాలో ఉంటుందా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఓవరాల్ గా కుబేరా సినిమా మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. యాక్చువల్లీ ధనుష్ కి తమిళ్లో ఫ్యాన్స్ తో పాటు తెలుగులో కూడా అదే లెవెల్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఈ క్రమంలో సినిమా లేట్ అవడం అనేది అంత కరెక్ట్ కాదని చాలా మంది ఒక అభిప్రాయం. బట్ ఓవరాల్ గా ధనుష్ గారు అయితే ఈ రీసెంట్ గానే మనకి రాయ్ అనేటువంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ వైజ్ గా ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేశారు. బట్ ఈ సినిమా కోసం జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తొందరగా రిలీజ్ చేస్తే బాగుందని. సో ఓవరాల్ గా శేఖర్ కముల గారి కుబేరా టీం చెప్పినటువంటి విషయం ఏంటంటే మేలో ఈ సినిమాని పక్కగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుందో అని. సో ఇప్పటి వరకు మీరు శేఖర్ కముల గారి సినిమాలు చూస్తుంటే మీకు ద బెస్ట్ మూవీ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.